నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు AP1 టీవీ తెలుగు. కోవూరు పట్టణంలో 5వ తేదీ జరగబోయే వైఎస్ షర్మిలారెడ్డి న్యాయ యాత్ర సభను జయప్రదం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కోవూరులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తున్న దళిత ముద్దుబిడ్డ కొప్పోలు రాజును, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 7 మంది అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అరాచక పాలన కొనసాగుతుందన్నారు. అరాచక పాలనకు చెక్ పెట్టాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు. నమస్కారం. కోవూరు పంచాయతీలోని గుమ్మళ్ళ దిబ్బ కాలనీ ప్రజలు, సోదర సోదరీమణులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీకందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను, ఆశీర్వదించమని. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మా ఇద్దరిని మీరు ఆశీర్వదించి మీ అపూర్వమైన ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి రెండు సమపాళ్లలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ఆయన. మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా మనము అభివృద్ధి అనేది అసలు ఎక్కడ చూడలేదు. ప్రతి దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇళ్ళు అయితేనేమి, డ్రైనేజ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇలాగ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనము చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకుంటే తిరిగి మనము అభివృద్ధి అనేది చూడొచ్చు అని మీకు అందరికీ చెప్తున్నాను. అదే కాకుండా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మీకంతా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా మహిళలకి మీరంతా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి, ఆడపిల్లకి 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి, ఇద్దరుంటే 2 బిడ్డలకి, ముగ్గురుంటే 3 బిడ్డలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షను 3,000ని గత 5 సంవత్సరాల్లో 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి 2,000 చేసి వదిలిపెడితే గత 5 సంవత్సరాల్లో ఆ 2,000ని 3,000 చేశారు 5 ఏళ్లలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జూన్ నెల నుంచే మీకు 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. అది కూడా కాకుండా ఈ మే నెలలో పెన్షన్ రాలేదు కాబట్టి, ఇవ్వటం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ 3,000 కూడా కలుపుకొని 7,000గా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పినా కూడా, సచివాలయాల ద్వారా స్టాఫ్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. కాబట్టి అది కూడా కలుపుకొని మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి నెలలో 7,000 ఇవ్వబోతున్నారు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేశారు. అలాగే రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా
నిరుద్యోగ యువకులకి నెలకి 3,000 లెక్కన నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టబోతున్నారు. ఇంకా మీ అందరూ వినే ఉంటారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు. ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మనకి పెరగవు. అదేవిధంగా అందరికీ ముస్లిమ్స్కి రంజాన్ తోఫా, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక, హిందువులకి సంక్రాంతి కానుక లాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీ స్థానిక నాయకులు ఇక్కడ మీకు ఉన్న సమస్యలు కూడా ఇచ్చారు. ఇక్కడ చాలామంది చేనేత సోదరీమణులు ఉన్నారని చెప్పి విన్నాను ఈ కాలనీలో. వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలాంటి సబ్సిడీలు ఇస్తున్నారో అవన్నీ మనం తిరిగి తీసుకొచ్చేలాగా చేసుకుంటాం. అదేవిధంగా మగ్గాలకి చేనేత మగ్గాలకి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 లెక్కన ఇస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికి చెప్పారు. అదేవిధంగా మీకు ఇది వరకు చేనేత కార్మికులకి ఎన్నో విధాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అండగా నిలిచారు. అదేవిధంగా మీకు వచ్చే ప్రతి స్కీమ్ని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చేలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు. కాబట్టి తప్పకుండా మీకు అందరికీ సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అని చెప్పి చెప్తున్నాను.